ఓం భూర్భువస్వః పుణ్యం భర్గో దేవహిమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే అందరికి. నమస్తే అమ్మా, అందరికి నమస్తే. మనం త్రైతవాదం గురించి వివరంగా చెప్తున్నటువంటి ఈ వేదాంత దర్శనంలోని ద్వితీయ అధ్యాయంలోని ద్వితీయ పాదములోని కొన్ని సూత్రాలని వింటూ ఉన్నాం. ఈరోజు 19వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. లోకమున ఈ జగత్తు క్షణికము, అశాశ్వతము అన్న పదాలకు వేరువేరుగా అర్థం చేసుకొని ఒక రకంగా సిద్ధాంతాన్ని వక్రీకరించారు అనుకోవచ్చు. ఇతరేతర ప్రత్యయత్వాదితి చేత్ నా ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాత్ అంటే ఈ జగత్తంతా పరమాణువుల ద్వారానే ఏర్పడింది. సత్వ పరమాణువుల ద్వారా, రజ పరమాణువుల ద్వారా, తమః పరమాణువుల ద్వారా ఏర్పడింది. ఏర్పడినటువంటి ఈ జగత్తు ఏమైంది? ప్రకృతిగా మారింది. ప్రకృతి నుండి అహంకారంగా మారింది. అహంకారము నుండి అహంకారములో రెండు విభజించాం. ఒకటి సత్వ అహంకారము, రెండవది తమో అహంకారం. సత్వ అహంకారము నుండి ఏకాదశ ఇంద్రియాలు. ఏకాదశ ఇంద్రియాలలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సులోని 4 విభాగాలు, వాటిని మనం అంతఃకరణములు అంటాం. అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవి జీవుడితో ప్రళయములో కూడా ఉంటవి. కేవలం కైవల్యములోనే ఉండవు, కేవల స్థితిలో ఉండవు. మీరు వివిధ గురువులతో విన్నప్పుడు కూడా ఈ భ్రాంతి జ్ఞానం ఉండకూడదు. కైవల్యము అంటేనే కేవలం, కేవలము అంటే ఒక్కడే. అంటే ముక్తిలో జీవుడు స్వయముగా ఉంటాడు. ఎవరితో? పరమాత్మునితో. కానీ వివిధ శరీరాదుల యందు జీవుడు కేవలుడుగా ఉండడు. అతనితో ఏకాదశ ఇంద్రియాలు ప్రళయములో కూడా ఉంటది. అంటే జీవుడు ప్రళయములో కూడా కేవలుడు కాలేకపోతున్నాడు. అది మనం తెలుసుకోవాలి. సిద్ధాంతాన్ని చాలా లోతుగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. అంతేగాని ఎవరు చెప్తే దానికి శంక మూదకూడదు. కైవల్యము అంటేనే జీవుడు ఒక్కడే. అంటే తనతో ఏకాదశ ఇంద్రియాలు లేనప్పుడు అతనికి కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని అర్థం. కావున అంటే సత్వ అహంకారము నుండి ఏకాదశ ఇంద్రియాలు, తమో అహంకారము నుండి పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు ఏమంటే శబ్దము, రూపము, స్పర్శ, గంధము, రసం. ఈ పంచతన్మాత్రల నుండే పంచభూతాలు, పంచభూతాల నుండే వివిధ శరీరాలు. అయితే ఈ వివిధ శరీరాలన్నీ కూడా జరగాలి అంటే పరమాణువులు క్షణికంగా ఉంటే ఎలా జరుగుతవి? కనుక ఎప్పుడు క్షణికం అన్నారు అంటే, ఇప్పుడు మానవ జన్మ ఎత్తాం మనం. మానవ జన్మ ఎత్తి ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఈ ఏకాదశ ఇంద్రియాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, సృష్టి విజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, కర్తవ్యాలకు ధర్మమునకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం వస్తు సామాగ్రికి ప్రాధాన్యత ఇస్తాం. అంటే జీవన పర్యంతం సరే, ఒక బాల్య దశలో బుద్ధి అందరికీ ఆ విధంగా
వికసిత బుద్ధి లభించదు గనక మోద ప్రమోదాలు అంటే అల్లరి ఆటపాటలు బాల్య దశలో ఇష్టం అనుకుందాం. అలా బాల్య దశ గడిచిన తర్వాత యవ్వనంలోకి వస్తాం. ఇక్కడ భార్య భర్త బిడ్డలు వీళ్ళ యొక్క వృద్ధి, వీళ్ళని మనం సభ్య సమాజంలో మంచి స్థానములో చూడాలనుకుంటాం, పర్వాలేదు. ఆ తర్వాత బిడ్డలకి మంచి ఉద్యోగాలు వచ్చినవి, ప్రయోజకులు అయ్యారు, వాళ్ళకు కూడా వివాహాదులు అయిపోయినవి. ఇప్పుడు ఆ బిడ్డల యొక్క బిడ్డలు అంటే మీరు మన్మన్లు మన్మరాండ్లు అంటే మూడవ తరం, మీకు మీ బిడ్డలు, మీ బిడ్డలకి మీ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు. నేను వాళ్ళ వివాహాలకి వెళ్ళకూడదు అనదు, నేను కాదు, శాస్త్రం కూడా. ఎందుకంటే పితరులు, పితామహులు, ప్రపితామహులు రావాలి అని మనం వివాహ దివసం రోజు పితరః శుంధత్వం అని చదువుతాం. పరేభ్య అవరేభ్య తతేభ్య తతామహేభ్యష్ట అని చదువుతాం. అగ్ని ఐతు ప్రథమో దేవతానాం అంటాం. మా వంశంలో ఎవరైనా సంకల్పించిన కార్యమును ఒక తరం వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళకపోవడం వల్ల అది పూర్తి అవ్వకపోతే కనీసం మేమన్నా చేస్తాం. అంటే మేము ఈ గృహస్థ జీవితంలో ఎందుకు ప్రవేశిస్తున్నాము అంటే మా పూర్వకుల యొక్క సంకల్పాలను నెరవేరుస్తాము. వాళ్ళు చేపట్టిన అపూర్తి కార్యములను పూర్తి చేస్తాం. అది సంతాన రూపంలో కానివ్వచ్చు, లోక కళ్యాణము కానివ్వచ్చు, లేదా వాళ్ళు మోక్షానికి వెళ్ళలేకపోతే మేమన్నా కైవల్య ప్రాప్తికి ప్రయత్నం చేస్తాం. ఇదంతా కూడా మనకి గృహస్థ జీవితంలో భార్యాభర్తలు ప్రవేశించేటప్పుడే అంటున్నాం. అంటే మనం మన్మన్లు మునిమన్మరాన్ల పెళ్లికి వెళ్ళొద్దా, శుభకార్యాలకి వెళ్ళకూడదా? అలా వెళ్ళినప్పుడు మేము నూతన వస్త్రాలు, అందమైన వస్త్రాలు, సువర్ణములు ధరించకూడదా అంటే శాస్త్రం ఎక్కడ ధరించకూడదు అనలేదు, ధరించండి. కానీ బాల్య దశలో మోద ప్రమోదాలకు సమయం వ్యయం చేస్తాం, గడిపేస్తాం ఆడుతూ పాడుతూ. యవ్వనములో విలాసవంతమైన జీవితం గడిపాం. మరి ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితం గడుపుతాం? ఈ భూమండలములో అధిక శాతము బాల్య దశ పేదరికముతో గడిచినప్పటికీ ఆటపాటలతోనే గడుస్తుంది. ఎంత పేదవాడు ఉండనివ్వండి, పేదవాడింట్లో తల్లి పిండి తడుపుతూ ఉంటే తల్లి దగ్గర కూర్చున్నప్పుడు ఆ తల్లి పిండి ముద్ద ఇస్తుంది. వాడు ఆ పిండితోనే రకరకాల బొమ్మలు అల్లరి చేస్తూ ఉంటాడు. అంటే ఈ విధంగా చూస్తే బాల్య దశంతా ఆటపాటలతోనే పోయింది. గృహస్థములో సంతానాన్ని వృద్ధి చేయడం, ఇంటికి వచ్చిన వారికి సేవలు చేయడం, ఇలాగే గడిచిపోయింది. మీరు నానమ్మ తాతయ్యలు అయినప్పుడు కూడా, అమ్మమ్మ తాతయ్యలైన స్థితిలో అప్పుడు కూడా మీకు ఆధ్యాత్మికం రుచించకపోతే జీవితం వ్యర్థం అవుతుంది. అందుకని ఏమన్నారంటే, నువ్వు ఏదైతే ప్రాపంచిక వస్తువుల కోసం, ప్రాపంచిక సుఖాల కోసం సమయం వృధా చేస్తున్నామో ఆ సందర్భంలో గురువులు చెప్పారు ఏంటి, ఈ ప్రకృతి క్షణికం, ఈ శరీరం క్షణికం, అశాశ్వతం, దీని గురించి పాకులాడకు, లే ఉద్ధరించుకో నిన్ను నీవు. కానీ అది గురు శిష్య పరంపరలో అది చాలా మార్పులు వచ్చి తర్క వితర్కాల వరకు వచ్చింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, కాదు, పరమాణువులు స్థిరముగా ఉంటేనే కుండగా మారే వరకు అవకాశం ఉంది. అసలు పరమాణువులోనే స్థిరత్వం లేకపోతే పరమాణువులు పూర్వకార్యం, అవి క్షణికమైతే ఉత్తర కార్యం ఘటం తయారవ్వడానికి వీలు లేదు. కావున పరమాణువులు క్షణికం అనడానికి వీలు లేదు. వాటి సంఖ్య పెరగదు, వాటి సంఖ్య తగ్గదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో పరమాత్ముడు ఒక్కడే.
అటులనే జీవుల సంఖ్య పెరగదు, తగ్గదు. మీరు గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? అటులనే పరమాణువుల సంఖ్య కూడా పెరగదు, తగ్గదు. ఒక సృష్టిలో పరమాణువుల సంఖ్య ఎక్కువైపోయింది, ఇంకో సృష్టిలో పరమాణువుల సంఖ్య తగ్గింది అన్న భ్రాంతి జ్ఞానం కూడా మనలో ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక కారణము ఉంది, పరమాణువులు ఉన్నవి అంటే అది కార్యోత్పత్తి వరకు ఉంటవి. మరి కార్యం జరిగినప్పుడు ఉండవా అంటే ఉన్నవి. ఇప్పుడు కుండను తీసుకోండి, దేంతో తయారైంది? మట్టితో తయారైంది. అంటే కుండలో మట్టి కణాలు లేవా? ఉన్నవి, కానీ సంజ్ఞ మారింది. మట్టి మట్టి అంటామా, కుండ కుండ అంటామా? కుండ అంటాం. రూపం మారింది, సంజ్ఞ మారింది, ఉపయోగించుకునే తీరు మారింది. ఇప్పుడు బంగారం 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 అంటాం. బంగారం షాప్కి వెళ్ళిండ్రు, అక్కడ మీరు కమ్మలు కొన్నారు, మీ యొక్క బంధువులు మీకు ఫోన్ చేశారు ఎక్కడున్నారు అని. బంగారం కొన్నామంటే అక్కడ మీరు బంగారం కొన్నాము అని అంటే మీరు ఆ వాక్యాన్ని పూర్తిగా చెప్పినట్ట, అపూర్తిగా చెప్పినట్ట? అపూర్తి చెప్పినట్టే. అర్థమైందా? ఎందుకంటే మీరు బంగారం కొంటున్నారు నిజమే, కానీ ఏ బంగారం కొంటున్నారు? కమ్మలో, గాజులో, నెక్లెసో, నడుముకి తాడో, కెంపుల్ సెట్టో ఏదో మీరు కొంటున్నారు. అంటే మీరు కొనే కమ్మల్లో, మీరు ధరించే ఆభరణములో, కొనుగోలు చేసినటువంటి నడుము వడ్డానంలో బంగారం లేదా అంటే ఉన్నది, ఉంది. ఇప్పుడు మీరు అపూర్తిగా బంగారం షాప్ లో ఉన్నాం, బంగారం కొంటున్నాం అని చెప్పారనుకోండి, వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత ఎన్ని తులాల బంగారం కొన్నారు, ఏం రేటు పడింది అని ఈ విషయం ఇక్కడే ఆగదు. మీ అత్తమ్మ వాళ్ళు బంగారం కొన్నారంట, మరి నీకు నెక్లెస్ కొంటామన్నారు కదా, నేను ఎప్పుడు కొంటదంట? ఇప్పుడు కోడల ద్వారా మేము నెక్లెస్ కొన్నామని తెలిసిందనుకో, ఇప్పుడు ఈవిడకి వాళ్ళ అత్త ఏం చెప్పినట్టు అవుతుంది? అబద్ధం వ్యవహారం చేసినది అవుతుంది. మీ అత్తమ్మ నెక్లెస్ కొన్నామని చెప్పలేదే, బంగారం కొన్నామని చెప్పింది. జాగ్రత్త కనుక్కో, నెక్లెసే కొన్నారా బంగారం కొన్నారా అంటే పదం అదే, దానితో తయారైనదే వస్తువు. కానీ వ్యవహారములో ఉన్నది ఉన్నట్టుగా నామమును చెప్పకపోతే అక్కడ ఏమైపోతుంది? అబద్ధపు వ్యవహారం అవుతుంది. అందుకనే బంగారం షాప్ లో ఉన్నప్పుడు కూడా కొన్నటువంటి వస్తువు పేరు చెబితేనే మనము అసత్య వ్యవహారం చేసిన వాళ్ళం కాదు. అందుకని ఇక్కడ ఏమంటాడు? మట్టిని తీసుకున్నప్పుడు మట్టి అనే పరమాణువులతో కుండ తయారైంది, కానీ ఇప్పుడు ఎవరు కూడా కుండానే అంటారు, ఘటం అంటారు. ఇప్పుడు గ్లాస్ తీసుకుంటాం, స్టీల్ తో తయారవుతుంది. పల్లెం తీసుకుంటాం, అది కూడా స్టీల్ తో తయారవుతుంది. స్టీల్ స్టీల్ మీరు భోజనానికి కూర్చున్న స్టీల్ది పట్టుకరావే, స్టీల్ది పట్టుకరావే అంటే వ్యవహారం ఏమవుతుంది? సుజావుగా సాగుతుందా, ఇబ్బందులు వస్తాయి? స్టీల్ పట్టుకరండి అన్నారనుకోండి, ఏమైంది? మౌనమైపోయి ఇబ్బందులు వస్తాయి మాత్రమే, వ్యవహారం సరిగ్గా లేకపోతే. ఎందుకంటే గరిట స్టీల్దే, మీరు ఉపయోగించుకునే పాత్ర స్టీల్దే, మీరు తినే పళ్ళెము స్టీల్దే, గ్లాసు స్టీలే, కానీ ఆ స్టీల్ మెటీరియల్ నుండి తయారైన ఆకారమునకు మనం ఒక పేరు పెడతాము. ఇప్పుడు ఆ ఆకారం గల పేరుతో పిలుస్తేనే అక్కడ కార్యం జరుగుతుంది. అంత మాత్రాన మీరు గరిటె అన్నంత మాత్రాన స్టీల్ దాంట్లో లేదని కాదు. మీరు ఇప్పుడు పల్లెం అన్నారు, పల్లెం అన్నంత మాత్రాన అది స్టీల్ కాకుండా పోదు కదా. అలాగే ఈ కార్యరూప జగత్తుని చూసినప్పుడు మనం సూర్యుడు, చంద్రుడు, వనస్పతులు, ఔషధాలు, ఆహార పదార్థాలు, జలము, నీరు, నింగు, నిప్పి అంటున్నాం, అనేక పేర్లు పెట్టుకున్నాం. అంత మాత్రాన దీంట్లో ప్రకృతి రాలేదని కానీ ప్రకృతి లేదని కాదు అనడానికి వీలు లేదు. ఉత్తరోత్పాదేచ పూర్వ నిరోధాత్. ఒకవేళ మీరు అన్నారనుకోండి, అసలే మట్టి ఇప్పుడు కుండ తయారైంది అంటే ఇప్పుడు కుండ తయారవ్వగానే మట్టి మాయమైందా?
అవ్వదు. లేదు, రూపాంతరం అవ్వదు. అర్థమైందా? కుండ తయారైనప్పటికీ కూడా అందులో మట్టి ఉంది, కేవలం రూపాంతరం చెందుతుంది. అందుకని పరమాణువులని క్షణికమండానికి లేదు, లేదా పరమాణువులు ఇంకొక వస్తువుగా మారినప్పుడు పూర్వ పదార్థం లేదనడానికి లేదు. పూర్వ పదార్థమే ఉంది, కారణమే కార్యంలోకి వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు కుండను తీసుకుంటే అందులో మట్టి ఉంది, మట్టిని తీసుకుంటే అందులో ప్రకృతి ఉంది, అందులో పంచభూతాలు ఉన్నవి, పంచ తన్మాత్రలు ఉన్నవి. ఇది ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాల్సిందే ఈ సృష్టిని అంటాడు. అసతి ప్రతిజ్యోపరోధో యౌక పద్యం అన్యథావా. ఎవరైనా ఉత్తర వస్తువు అంటే మట్టితో కుండ తయారైంది, కుండ తయారవ్వగానే మట్టి లోపించిందా, మట్టి నశించిందా అంటే నశించదు, అది రూపాంతరం మాత్రమే చెందుతుంది. అలాగే ఇప్పుడు మనం మానవ జన్మ ఎత్తాం. మానవ జన్మ ఎత్తిన తర్వాత మన మనస్సులో ఈ మానవ జన్మకి పూర్వం మనము సింహం లాగా పుట్టాం, సింహ శరీరంలో ఉన్నాం. సింహముగా పుట్టినప్పుడు అక్కడ ఏమేం పనులు చేస్తాం మనం? సింహముగా వేటాడటం అంటే ఆ వేటాడుతున్న ప్రవృత్తి, ఆ వేటాడేటప్పుడు చేసిన సాహసం, ఆక్రమణ, క్రూరత్వం, ఇవన్నీ కూడా మీరు మనిషిగా వచ్చినప్పుడు ఆ శరీరం లేదు, కానీ ఆ గుణాలు ఇక్కడికి సంక్రమించినవంటారా లేవంటారా? సంక్రమిస్తాయి. సంక్రమిస్తవి. అందుకనే యోగ దర్శనకారుడు ఏమంటాడు? యోగము అంటేనే సంస్కారాలను విక్షిప్తం చేసుకోవడం. అర్థమైందా? అటులనే ఘటములోకి మట్టి కణాలు వస్తవి, మట్టిలో ఉన్న కణాలే కుండలోకి వచ్చినవి. కానీ కుండ ఆకారములోకి కేవలం మట్టియే లేదు, అక్కడ ఇంకేమేమి జతపరిచాం మనము? కుండ తయారు చేసేటప్పుడు ఏమేం మెటీరియల్ తీసుకున్నాం? నీటిని తీసుకుంటాము. గుడ్, నీరు, మట్టి, ఇంకా పనిముట్లు. సాధనాలు అని చెప్పట్లే, కుండనే చెప్పండి నాకు. కుండ ఎలా తయారు చేసామని అడగట్లే. కుండని తయారు చేసేటప్పుడు కుండ దేనితో తయారైంది, ఎలా తయారైందని అడగలేదు. దేనితో తయారైంది కుండ? మట్టి, నీరు. ఇంకా అన్నాడు ఇక్కడేమో ఉంది కదా, కర్ర, ఒక చక్రం, అవన్నీ సాధనాలు, ఉపకరణాలు. అవి కుండలో సరే చపాతి పిండి, రొట్టె కావాలి అంటే ఏమేమి తీసుకుంటారు? సరే అయితే ఇప్పుడు అందరు వెళ్ళి పిండి నీరే తీసుకోండి, దాన్నే రొట్టె అనండి. పంచభూతాల్లోని అన్ని అవసరమే ఉంటాయి. చైతన్యకారుడు కావాలి. అగ్ని, అగ్ని, అవన్నీ అగ్ని, నిప్పు. అర్థమైందా? నేను పనిముట్లను అడగట్లేదు. కుండలో మట్టి ఉంది, కుండలో నీటి అంశం ఉంది, కుండలో నిప్పు అంశం కూడా ఉంది. అర్థమైందా? అంటే ఇప్పుడు కుండలో నిప్పు గుణాలు ఉన్నవి, నీటి గుణాలు ఉన్నవి, మట్టి గుణాలు కూడా ఉన్నవి. అర్థమైందా? మట్టిలో మట్టి గుణాలే ప్రధానంగా ఉండే. కానీ ఇప్పుడు మట్టితో కుండ తయారు చేస్తున్నప్పుడు మట్టిని కలిపేటప్పుడు నీరుని తీసుకున్నాం కాబట్టి అక్కడ నీటి అంశ గుణాలు కూడా ఉంటాయి. అలాగే ఆ కుండ మంచి పాకం కావాలి అంటే అగ్నిని తీసుకున్నాం కాబట్టి అందులో అగ్ని గుణాలు కూడా ఉంటాయి. అర్థమైందా? అగ్ని అగ్నిగా ఉన్నప్పుడు, నీరు నీరుగా ఉన్నప్పుడు, మట్టి మట్టిగా ఉన్నప్పుడు వాటి స్వభావాలు వేరుగా ఉన్నవి. కానీ ఈ మూడును ఒక దగ్గరికి తెచ్చినప్పుడు ఈ మూడు స్వభావాలు అందులో ఇమిడి ఉంటాయి. మీరు ఇంకా చూడండి, కుమ్మరివాడు కుండను ఎక్కువ కాల్చాడనుకోండి, మీరు అందులో నీళ్లు పోస్తూ ఉంటే మట్టి రుచి కంటే కూడా
ఆ నీళ్ళలో కమురు రుచి ఎక్కువ వస్తుంది. ఎందుకు? ఎక్కువ మోతాదులో అగ్నితో కాల్చడం వల్ల. అందువలన. అలాగే దాన్ని కరెక్ట్ గా కాల్చలేదు అనుకోండి, మీరు కుండలో నీళ్లు పోస్తుంటే పక్క నుంచి చిన్న రంధ్రం పడి నీళ్ళన్నీ కారిపోతూ ఉంటాయి. కారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచములో మూల పదార్థము నుండి ఒక ఆకార పదార్థం తయారు చేసినప్పుడు ఆ ఆకార పదార్థములో ఏది ఎక్కువ ఉందో దాని గుణం మనకు ఎక్కువ అగుపడుతుంది. అంత మాత్రాన పక్కన ఉన్న పదార్థం యొక్క గుణములు అందులో లేవనడానికి వీలు లేదు. అర్థమైందా? ఈ జగత్ తింటే. అందుకనే ఇప్పుడు లలితమ్మ గారు మీరు మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మట్టిలో మళ్ళీ లలితమ్మ గారు ఎందుకు అన్మ్యూట్ అవుతున్నారు మీరు? అది చాలా సౌండ్ ఎక్కువ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు కుండలో మట్టి ఉంది, కుండలో నీరు ఉంది, కుండలో నిప్పు తత్వం అంటే అగ్నితత్వం కూడా ఉంది. అర్థమైందా? అందుకనే ఈ 3 తత్వాలు ఆ కుండలో మనం ఉపయోగించుకున్నప్పుడు మనకి సూక్ష్మంగా అర్థమవుతాయి. మీరు మట్టే కదా అని ఒక దగ్గర మట్టి కుప్ప చేసేసి దాన్ని ఒక గుంతలాగా చేసి నీళ్లు పొయ్యండి. ఆ నీళ్లు మీరు తాగుతారా? వెళ్ళి తాగి చూడండి. తాగలేము. అర్థమైందా? చూడండి ఎంత ఆశ్చర్యం అంటే, అక్కడ మట్టిని కుప్ప చేసి నీటుగా ఉన్న ప్లేస్ లో మట్టిని కుప్ప చేసి దాన్ని గుంటలాగా చేసి నీళ్లు పోయండి. ఆ నీళ్లు త్రాగండి, ఏమవుతుంది? దానికి పేరు మనం ఏమన్నాం? బురద అంటున్నాం. అదే నీళ్లు, అదే మట్టి, అదే నిప్పు 3 కలిస్తే ఏమవుతుంది? కుండ అవుతుంది. అంటే పరమాణువులు ఇందులోకి వచ్చినవి. అంటే ఇక్కడ మట్టి అనం, కుండ అంటున్నాం. అంటే సంఖ్య మాత్రమే మారింది, పేరు మాత్రమే మారింది, వ్యవహారం మాత్రమే మారుతుంది. మారినంత మాత్రాన అందులో ఈ పంచభూతాలు లేవు అనడానికి వీలు లేదు అంటాడు. అలాగే ఈ ప్రపంచములో ఎద్దు నుండి ఎప్పుడైనా దూడ జన్మించినట్టుగా విన్నారా? వినలేదు. అర్థమైందా? ఈ సృష్టిలో పరమాత్ముడు ఒక నియమం పెట్టాడు. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా, ఇప్పుడున్నటువంటి జ్ఞాన విజ్ఞానము ద్వారా మీరు ఎద్దు నుండి కూడా దూడ పుట్టే అవకాశాన్ని మీరు వినగలుగుతారు. కానీ శల్య చికిత్స అవసరం, సహజం. అర్థమైందా? అలాగే పురుషుల నుండి కూడా సంతానోత్పత్తి జరిగే అవకాశం ఉంది. కానీ పురుషుడుగా పుట్టగానే రాదు. ఆ పురుషుణ్ణి విజ్ఞాన శాస్త్ర వైద్యుడు పురుషునిలో ఆ గర్భసంచిని ఏర్పరుస్తాడు. అర్థమైందా? ఈ విధంగా విజ్ఞానం పెరగొచ్చు, జరగొచ్చు. కానీ అసలు గర్భసంచియే లేదు, ఎటువంటి శల్య చికిత్సనే లేదు. అయినా పురుషుడు నవమాసాలు మోసాడు అంటే ఇది అతిశయోక్తియే. అర్థమైందా? ఆ పురుషుని శరీరము నుండి ప్రసవం జరిగినట్టు ఘట్టం సత్యమే. పుట్టొచ్చు, పుట్టి ఉండొచ్చు ఎక్కడైనా. కానీ ఆ పురుషునకు తప్పకుండా మరొక స్త్రీ యొక్క గర్భసంచిని అతని దేహములో చికిత్సా పద్ధతి ద్వారా ఏర్పరిచి ఆ ప్రయోగం చేయొచ్చు, చేసి ఉంటారు. అంతేగాని అసలు డాక్టర్ల జోలికే పోలే, డాక్టర్లు అసలు ఆయన చూపించుకోనే లేదు, శరీరంలో చిన్న ఆపరేషన్ కూడా లేదు అంటే ఇది మాత్రం అసత్యం. అర్థమైందా? పురుషుడి నుండి బిడ్డ పుట్టడం సత్యం, కానీ శల్య చికిత్స లేకుండా పుట్టింది అనడం అర్థమైందా? అందుకనే ఈ ప్రపంచములో అభావం అంటే ఒక వస్తువు లేకున్నా అది పుట్టింది అనేది జరగదు. ఏదైతే వస్తువు ఉందో అది లేకుండా
పోదు. పోదు. అదే అంటున్నాడు. ప్రతి సంఖ్య నిరోధ ప్రాప్తి రవిచ్ఛేదాత్. ఈ లోకమంతా కూడా కారణ ప్రకృతి మీద ఆధారపడి ఉంది. అసలు దేవుడే లేడు, చైతన్యకర్తనే లేదు. చైతన్యకర్త లేకుండా ఈ సృష్టి జరిగిందా అంటే జరగడానికి వీలు లేదు. ఉభయథాచ దోషాత్. ఒకవేళ చైతన్యకర్త లేకుండా ఈ సృష్టి జరిగితే ఎద్దు నుండి సంతానం పుట్టొచ్చు, పురుషుడి నుండి కూడా సంతానం పుట్టొచ్చు. కానీ ఈ సృష్టి అలా ఉందా? ఇది ఒక నియమముగా ఉంది, ఒక ధర్మానుసారంగా జరుగుతుంది, ఒక నియమముగా నడుస్తుంది. ఇప్పుడు సూర్యుడు, మీరు అనొచ్చు సూర్యుడు సూర్యుడు ఉన్నప్పుడే చీకటి అయింది అంటే, సూర్యుడు ఉన్నాడు కానీ చీకటి అంటే ఆ వ్యవహారం ఏమైతుంది? ఎంతసేపు పని విపరీతంగా అనిపిస్తుంది అప్పుడు జరగడం. సూర్యుడు ఉన్నాడు కానీ చీకటి ఉంది అని అంటే, మేఘాలు ఒడ్డొచ్చినప్పుడు సూర్యుడు కూడా అగుపడాడు మనకి, అది కూడా గుర్తుపెట్టుకోండి. మేఘాలు అడ్డొస్తే అయితే మాట్లాడండి, లేదంటే మౌనంగా అది మ్యూటే సౌండ్ చేయకండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఒకవైపు సూర్యుడు ఉన్నాడు కానీ భూమి మీద చీకటి ఉంది అని అంటే ఆ వ్యవహారం ఏమనబడుతుంది అంటున్నా? అది సంభవమా? కాదు. ఎందుకంటే దినములో చీకటి అనిపించింది అంటే ఇదే సత్యం. మేఘాలు సూర్యుని యొక్క ప్రకాశాన్ని అడ్డుగా జరుగుతుంది. అంతేగాని సూర్యుడు మిట్ట మధ్యాహ్నములో ఉన్నాడు, మేఘాలు లేవు కానీ చీకటి అంటే ఆ వాక్యం ఏమైపోతుంది? అసత్యం అవుతుంది అంటున్నాడు. అర్థమైందా? అలాగే ఆకాశేచ అవిశేషాత్. ఈ పంచభూతాలలో ఏదైతే ఆకాశం ఉందో అందులో కూడా పరమాణువులు ఉన్నారు. అర్థమైందా? ఆకాశము కూడా కార్యరూప తత్వమే. కాకపోతే పృథివి కంటే, జలము కంటే, అగ్ని కంటే, వాయువు కంటే ఆకాశము యొక్క ఆయువు చాలా ఎక్కువ. అర్థమైందా? ఎంత ఎక్కువ అంటే ప్రళయములో కూడా కొంతమంది గురువులు ఆకాశ తత్వాన్ని వర్ణిస్తారు. మనం ఇప్పుడు ప్రవాహ నిత్యములో ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి అని తీసుకున్నప్పుడు మళ్ళీ ఇంకా ఏమేమి ప్రవాహ నిత్యములు ఉన్నవి అన్నప్పుడు మనం ఉపనిషత్తులు వినేటప్పుడు తెలుసుకున్నాం. కర్మలు నిత్యమే, స్వభావము నిత్యమే, ఆకాశము నిత్యమే, దిక్కులు కూడా నిత్యమే, కాలము, దిశలు, కర్మలు, ఆకాశం ఇవన్నీ ప్రవాహ నిత్యములే, ఇవి నిరంతరం ఉంటవి అని తెలుసుకోండి. అంత మాత్రాన ఆకాశము అంటే అది పరమాణువుల ద్వారా ఏర్పడలేదు అనడానికి వీలు లేదు అంటున్నారు. అర్థమైందా? ఈ లోకమున నాసతో దృష్టత్వాత్. ఏది లేదో అది లేదు, ఏది ఉన్నదో అది ఉన్నది అంతే. ఇప్పుడు ప్రపంచంలో ఆమె గొడ్డురాలు అంటే సరే, ఒక తరానికి ఆ ఇంట్లో బిడ్డలు పుట్టలేదనుకుందాం, అలా 4-5 తరాల నుంచి బిడ్డలే పుట్టలేదు అంటే ఇప్పుడు ఆ గోత్రం ఏమైతుంది? అన్ని ఒక 5 తరాలైనాయి, అంతరించిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? దాన్ని దత్తతగా తీసుకొచ్చి ఈ గోత్రంని అతనికి ఏం చేస్తాము? జతపరుస్తాం. అంటే ఇప్పుడు 5వ తరములో తీసుకొచ్చినటువంటి బిడ్డ ద్వారా సంతానము కలిగితే గొడ్డురాలింట్లో సంతానం పుట్టిందని కాదు, వాళ్ళ వారసత్వాన్ని ఈ వారసత్వంలోకి మార్చుకున్నారు. అర్థమైందా? లోకమున అభావము నుండి భావము పుట్టదు, భావము నుండి అభావము పుట్టదు. ఏది లేదో లేదు, ఏది ఉన్నదో ఉన్నది. ఉదాసీనమపి చైవ సిద్ధి. అంతే.
అభావము నుండి భావము పుట్టినట్టుగా, భావము నుండి అభావము పుట్టినట్టుగా లోకములో ఉండదు. నా భావ ఉపలబ్ధేహే, ఇది మీరు తెలుసుకోండి. ఉత్తర పదార్థం తయారైనప్పుడు కూడా పూర్వ పరమాణువులు ఉంటవి, కానీ అవి కేవలం రూపాంతరం మాత్రమే చెందుతవి అంటాడు. వైధర్మ్యాచ నా స్వప్నాదివత్. ఇప్పుడు మనం స్వప్నములో కొన్నిసార్లు పాములతో ఆడుకున్నట్టు, లేదా పెద్ద పెద్ద భవనాలలో కూర్చొని అనేక రకాల ఐశ్వర్యాలను అనుభవిస్తున్నట్టు స్వప్నములో కనబడుతుంది. ఒకవేళ అవి క్షణికము అనుకుంటే స్వప్నములో కనబడుతున్న దృశ్యాలని నిజముగా చెప్పండి, మీరు ఆ దృశ్యాలను ఎప్పుడు చూడలేదా? చూసింటేనే వస్తాయి మాట్లాడు. ఎప్పుడో చూసింది ఉంటాయి. తప్పకుండా. మీరెందుకు మనం సాయంత్రం వరకు పడుకునే ముందో ఏదన్నా ఎవరి గురించైనా మాట్లాడుతూ పడుకుంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఇంకొక వ్యవహారము మనం స్వప్నంలో చూస్తాం. అర్థమైందా? కాబట్టి స్వప్నములో కనబడుతున్న పదార్థం వర్తమానములో లేదు. లేనంత మాత్రాన అది పూర్వము లేదని వీల్లేదు. అర్థమైందా? స్వప్నములో అగుపడుతున్న దృశ్యము, ఇప్పుడు మనం మంచం మీద పడుకున్నప్పుడు మనం ఎక్కడ స్వర్గములో లేమన్నట్టు, ఒక పెద్ద భవంతిలో లేము. అంత మాత్రాన భూమి మీద అటువంటి భవంతి లేదనడానికి వీల్లేదు. మనం తల్లి ఒడిలో ఒక 3 నెలల పాపగానో 4 నెలల పాపగానో 5 నెలల పాపగానో కూర్చుని ఉన్నప్పుడు అమ్మతో ఎద్దుల బండి మీదనో, లేకపోతే 2 వీలర్ మీదనో, లేకపోతే చంకలోనో, లేకపోతే సైకిల్ మీదనో, లేకపోతే మనం బస్లోనో, ట్రైన్లోనో, విమానములో పోయేటప్పుడు అప్పుడు మన వయసు ఎంత? 41 రోజు ఉండొచ్చు. అంటే కళ్ళు తెరిచినటువంటి స్థితి. 41 రోజు, 2 మాసాలు, 3 మాసాలు, 5 మాసాలు, 5 ఏండ్లో 10 ఏండ్లో ఉండొచ్చు. కానీ అటువంటి భవంతిని చూసిన తర్వాత ఆ భవనము యొక్క ఏదైతే దృశ్యం ఉందో అది మనం చూసాం, వర్ణించలేకపోయినాం అప్పుడు. కానీ స్వప్నములో ఆ దృశ్యాన్ని మనం చూసాము. అంటే నేను ఎప్పుడు చూడలేదు అనకూడదు. అది మీరు ఊహ తెలియనప్పుడు, అమ్మ ఒడిలో ఉన్నప్పుడు, నాన్న ఒడిలో ఉన్నప్పుడు మీరు అటువంటి భవంతులను చూస్తారు. కాబట్టి ఇప్పుడు స్వప్నంలోకి వచ్చింది. మీరు చూడకపోయినా, ఒకవేళ మీరు అది చూడకపోయినా, మీరు ఉయ్యాలలో పడుకున్నప్పుడు మీ తాత ముత్తాతలు, మీ నానమ్మలు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళు అప్పట్లో వాళ్ళకి ఇటువంటి భవంతిలు ఉండే. శబ్ద జ్ఞానము కూడా మీలో సంస్కారముగా మారుతుంది. రూపము సంస్కారముగా మారుతుంది. శబ్దము కూడా సంస్కారంగా మారుతుంది. రుచి కూడా సంస్కారముగా మారుతుంది. వాసన కూడా సంస్కారముగా మారుతుంది. స్పర్శ కూడా సంస్కారముగా మారుతుంది అని తెలుసుకోండి. నా భావో అనుపలబ్ధేహే అంటే ఈ పంచ తన్మాత్రలే మనని సంస్కారంలోకి మారుస్తున్న. క్షణిత్వాచ, ఈ సృష్టి విజ్ఞానము క్షణికమైనది కాదు. సర్వతా అనుపపత్తేశ్చ, ఈ సృష్టి అంతా కూడా తర్క వితర్కాలతో హేతుబద్ధముగా కార్యము కారణముతో ఇమిడి ఉంది. కార్యము జరిగినప్పుడు దాంట్లో అనేక నామవాచకములు, సంఖ్య, వ్యవహార కుశలత కొరకు మారుస్తారు తప్ప, ఇప్పుడు మనం ఏది తీసుకున్నా అందులో మూల ప్రకృతి తప్పకుండా యాత్ర చేస్తుంది. ఎలా జీవుడు వివిధ శరీరాలకు వెళ్ళినప్పుడు వివిధ యోనుల్లో చేసిన స్మృతులు, వ్యవహారము, స్వభావము అంతా కూడా ఇప్పుడు వర్తమాన జన్మలోకి వస్తవి. అందుకనే తల్లి గర్భములో ఉన్నప్పుడు పూర్వజన్మ సంస్కారము, పూర్వజన్మ స్మృతులు ప్రస్తుత యోనికి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయో తల్లికి తెలియదు.
అందుకనే మాతాపితరులు విద్వాంసులందరూ కూర్చొని కూడా జీవాత్మకు పూర్వజన్మ సంస్కారాలు పూర్వజన్మ స్మృతుల కంటే కూడా ఈ జన్మకు సంబంధించిన వ్యవహారాలని పదే పదే గ్రంథ పఠనము ద్వారా మంత్ర పఠనము ద్వారా సత్సంగము ద్వారా ప్రకృతి ద్వారా వికసించిన పుష్పాల ద్వారా తినే ఆహారము ద్వారా ప్రేరణ ఇస్తున్నారు. అర్థమైందా? ప్రయత్నం అందుకే చేస్తున్నాము. పూర్వజన్మము ఏ విధముగా ఉందో ఏ సంస్కారాలతో ఉందో మనకు తెలియదు. అందుకనే మాతాపితరులు ఆ రాబోతున్న శిశువునకు గురువై రాబోతున్న శిశువునకు దేవతలై ఉత్తమ మార్గమునే చాలా ఎక్కువ 9 నుంచి 10 మాసాల వరకు తల్లి ఆహార రూపములో వస్త్ర రూపములో ఆలోచన రూపములో దృశ్య రూపములో అనేక అద్భుతమైన వాసనలని ఆ బిడ్డకి ప్రసాదిస్తుంది. ఓం శాంతికి శాంతికి శాంతి.